నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన వ్యవహరించిన తీరు సరికాదని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుపై అధిష్టానం ఎలా స్పందించింది? ఏదైతే నిన్న నర్సరావుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు చేయాలంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబు చేసిన హల్చల్ ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉండి చట్టవిరుద్ధంగా ఇలాంటి చర్యలు వ్యవహరించడాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వాటిని ఎలాంటి వారు చేస్తే సరే ఉపేక్షించేది లేదనే సందేశాన్ని పంపాలని చెప్పి నిర్ణయించింది. ఏదైతే నిన్న ఎక్సైజ్ కార్యాలయంలో అరవింద్ బాబు హల్చల్ చేశారో దీనికి సంబంధించి అధిష్టానం వివరణ కోరింది. ప్రధాన మీడియాలో రావడంతో పాటు ఆయన దానికి సంబంధించిన వీడియోలు వాటిని కూడా పరిశీలించి తక్షణమే దాని మీద వివరణ ఇవ్వాలని కూడా కోరింది. ఈ వ్యవహారంపై అరవింద్ బాబు ఇచ్చిన వివరణ ఆధారంగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నివేదించనుంది అధిష్టానం. ఆ తర్వాత ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి ఏంటి అన్న నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా మాత్రం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఉండే ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉన్నప్పుడు వారు బాధ్యత వ్యవహరించాలనే సందేశాన్ని మాత్రం మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్నారు. ఎలాంటి చర్యలు అలాగే ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఎలాంటి ఎట్టి పరిస్థితులను వ్యవహరించడానికి వీల్లేదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని అరవింద్ బాబుకు సూచించిన పార్టీ అధిష్టానం నిన్న జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినట్లు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు కృష్ణ.